హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనుష వరల్డ్. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూసినా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతూ. ఇప్పుడు మనం అయితే ఈడెన్ బీచ్కి అయితే వెళ్తున్నాము. ఇది చాలా ఫేమస్ అయిన బీచ్ పాండిచ్చేరిలో. సో అక్కడికైతే వెళ్తున్నాము. అండ్ ఈడెన్ బీచ్ ప్లస్ మనము ప్యారడైజ్ బీచ్కి వెళ్ళడానికి బోటింగ్ హౌస్ ఇవి రెండు కూడా పక్క పక్కనే ఉంటాయన్నమాట. సో ఈడెన్ బీచ్కి వెళ్ళిన వాళ్ళు ప్యారడైజ్ బీచ్కి కూడా వెళ్ళవచ్చు అనమాట టైం ఉంటే. అండ్ ఆల్మోస్ట్ పాండిచ్చేరిలో బీచెస్ అన్నీ కూడా 5కి అయితే క్లోజ్ అయిపోతాయి అనమాట. సో మీరు 5 లోపే ఏదైనా చూడాలి అని అనుకుంటే 5 లోపే చూడాలి. ఆఫ్టర్ 5 బీచెస్ అయితే క్లోజ్ ఉంటాయి. ఇక్కడ మనకి చెన్నైలో అలా కాదు, నైట్ 1 వరకు కూడా బీచెస్ ఉంటాయి. బట్ ఇక్కడ అలా కాదు, నైట్ అయితే బీచెస్ అన్నీ కూడా క్లోజ్ చేసేస్తారనమాట. అండ్ ఇప్పుడు మనం ఈడెన్ బీచ్లోకి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ పార్కింగ్ ఛార్జ్ వచ్చేసి కార్ పార్కింగ్కి అయితే 50 అండ్ బైక్కి అయితే 20 రూపీస్ అనమాట. ఈ వ్యూ చాలా బాగా నచ్చింది. బ్యాక్ వాటర్ అయితే అటు ఇటు బ్యాక్ వాటర్ అండ్ మధ్యలో వచ్చేసేసి మనకి వే అయితే ఉందన్నమాట. అండ్ చుట్టూ కూడా కొబ్బరి చెట్లు అవన్నీ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ మనకి ఈడెన్ బీచ్లో ఏంటంటే జిప్ లైన్ ఒకటి, పిల్లలు ఆడుకోవడానికి జంప్ చేసేవి అండ్ కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయన్నమాట. బోటింగ్ కూడా ఉంది ఇక్కడైతే. ఇక్కడ బోటింగ్ వచ్చేసి పెడల్తో మనము బ్యాక్ వాటర్లో కాసేపు అయితే స్పెండ్ చేయొచ్చు అనమాట. ఒక్కొక్క పర్సన్కి వచ్చేసి 600 సంథింగ్ ఛార్జ్ చేశారు. అండ్ పిల్లలకి వచ్చి హాఫ్ టికెట్ తీసుకున్నారు. బిలో 5 ఇయర్స్ వరకు ఏంటంటే ఫ్రీ అనమాట. సో ఈ వ్యూ చూడండి ఎంత బాగుందో. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ అంతా కూడా గేమ్స్ అయితే ఆడుకొని తర్వాత కొంచెం ముందుకు వెళ్తే ఈడెన్ బీచ్ అయితే వస్తుందన్నమాట. ఈడెన్ బీచ్ నుంచి మనం చూసినట్టయితే దానికి కనెక్టివిటీలో ప్యారడైజ్ బీచ్ కూడా ఉంటుంది. ప్యారడైజ్ బీచ్లో మొత్తము త్రీ బీచెస్ దాకా ఉన్నాయన్నమాట. 3 ఐలాండ్స్ దాకా ఉన్నాయి. అండ్ మేమైతే ఒక ఐలాండ్కి వెళ్ళాము. అండ్ అది కూడా సపరేట్ వీడియో అయితే చేస్తాను. ఎందుకంటే ఒకే వీడియోలో పోస్ట్ చేయడం వల్ల ఏంటంటే లెంత్ ఎక్కువ అవుతుంది, చూడడానికి కూడా మంచిగా అనిపించదు అని చెప్పి స్ప్లిట్ చేసి నేను వీడియోస్ అయితే రిలీజ్ చేస్తున్నాను. అండ్ కార్ పార్కింగ్ కూడా ఇక్కడ మంచిగా ఉందన్నమాట. కొన్ని దగ్గర కార్ పార్కింగ్ దొరక్క కొంచెం రోడ్లో పెట్టాలి, అలా సైడ్ పెట్టాలి అని ఉంటుంది. బట్ ఇక్కడ కార్ పార్కింగ్ కూడా మంచిగా ఉందన్నమాట. అండ్ ఇక్కడ వచ్చి రోప్ కోర్స్, కిడ్స్ జిప్ లైన్, అడల్ట్ జిప్ లైన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పార్కింగ్ అయితే చేస్తున్నాము. చెట్లు చూసారా, అసలు ఆ వ్యూ అయితే చూస్తుంటే నాకు కేరళ లాగే అనిపించింది అనమాట. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. అండ్ మేము అక్కడికి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3 అలా అయిందనమాట. సో బీచెస్ అన్నీ కూడా 5:30, 6కి అయితే క్లోజ్ చేసేస్తారనమాట. సో మేము ఇంకా ఆ రోజే ప్యారడైజ్ బీచ్కి ప్లాన్ చేసాము. బట్ టైం అయితే సెట్ అవ్వలేదు. సో ఇంకా ఆ బీచ్కి వెళ్ళేసేసి పిల్లలు ఆడుకున్నారు, నేను జిప్ లైన్ ఎక్కాను. నేను షార్ట్ అయితే రిలీజ్ చేశాను దాన్ని. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చి ఫ్రెంచ్ స్ట్రీట్కి వెళ్ళామన్నమాట. ఆ ఫ్రెంచ్ స్ట్రీట్లో ఏంటంటే మనకి రాక్ బీచ్ అయితే ఉంటుంది. అండ్ అక్కడే రూమ్ తీసుకున్నాము. ఫ్రెంచ్ స్ట్రీట్లోనే బీచ్ వ్యూలో రూమ్ తీసుకున్నాము. అండ్ అక్కడ రూమ్స్ కూడా ఏంటంటే చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉంటాయి, అవి మరీ హై కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి జిప్ లైన్కి వచ్చేసేసి పర్సన్ 300 అయితే తీసుకున్నారనమాట. అండ్ కాంబో ఆఫర్స్ కూడా ఉన్నాయి. జిప్ లైన్ ప్లస్ ఇంకొక గేమ్ ఆడాలి అని అనుకుంటే కాంబో అయితే తీసుకోవాలన్నమాట. కాంబో వచ్చి 750 సంథింగ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేము గేమ్స్ ఆడాక ఇక్కడ నుంచి ఇంకా మేమైతే బీచ్కి అయితే వెళ్తున్నాం. బీచ్ కనెక్టివిటీ ఇది, అటు ఇటు వాటర్, మధ్యలో రోడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేము బోటింగ్ చేసిందంతా కూడా మేము షార్టే తీసుకున్నాము. సో ఇక్కడ పోస్ట్ చేయడానికి అవ్వలేదు. నేను షార్ట్స్ అన్నీ కూడా విడిగా పోస్ట్ చేస్తాను అక్కడ బోటింగ్ చేసిందంతా కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి, ఇక్కడికైతే ఇంకా బీచ్కి అయితే వచ్చేసాము. బీచ్లో కాసేపు కూర్చున్నాము. అండ్ పిల్లలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేశారనమాట. అండ్ నాకు మొత్తం పాండిచ్చేరి మీద మొత్తంలో నాకు నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్. అసలు పాండిచ్చేరి వెళ్తే అది మిస్ కాకుండా చూడాల్సిన ప్లేస్. చాలా చాలా బాగా నచ్చింది. అండ్ పిల్లలు కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. మంచిగా సమ్మర్ ప్లాన్ అయితే సమ్మర్ ట్రిప్ సూపర్గా జరిగింది ఈసారి అయితే. అండ్ చిదంబరం ఒక్కటి మిస్ అయిందనమాట. అంటే టెంపుల్ ఓపెన్ టైం మాకు సెట్ అవ్వలేదు, సో చూడలేదు. నెక్స్ట్ టైం కంపల్సరీ విజిట్ చేసినప్పుడు నెక్స్ట్ టైం చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ప్లీజ్. బాయ్.